హలో అండి. ఇది నా ఫస్ట్ రికార్డింగ్ అండి. సో, ఈ ట్రిప్ వచ్చేసి మనం స్విట్జర్లాండ్‌కి వెళ్తున్నాము వయా ప్యారిస్. సో, మన మొట్టమొదటి ప్రయాణము ఇంటి దగ్గర నుంచి సెయింట్ పన్క్రాస్ ఇంటర్నేషనల్ ట్రైన్ స్టేషన్‌కెళ్తాము. ఆఫ్‌కోర్స్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి నేను టాక్సీలో వెళ్తున్నాను. లేకపోతే మీరు మామూలుగా మెట్రోలో వెళ్ళొచ్చు లేదా బస్సులో వెళ్ళొచ్చు. సో, అదయిన తర్వాత మనము లండన్ సెయింట్ పన్క్రాస్ నుంచి డైరెక్ట్‌గా ప్యారిస్‌కి వెళ్తాము యూరోస్టార్ ద్వారా. ఇట్ విల్ బి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ జర్నీ అండి. త్రూ ద ఇంగ్లీష్ ఛానల్ వెళ్తుంది. చూసారా మధ్యలో సముద్రం అండర్ గ్రౌండ్‌లో నుంచి వెళ్తారు. మనకు తెలీదు బేసిక్‌గా. అది మనము ఎ వెళ్తున్నాము. బట్ ఎందుకంటే అండర్ గ్రౌండ్ కాబట్టి మనకు పెద్దగా పరిచయం ఉండదు. సో, మనం అక్కడ ప్యారిస్‌కెళ్ళిన తర్వాత గ్యారే డు నార్డ్ స్టేషన్ నుంచి గ్యారే డి లయన్‌కు మెట్రో స్టేషన్ లేకపోతే ఆర్ఈఆర్ ద్వారా మెట్రో లేదా ఆర్ఈఆర్ ట్రైన్ ద్వారా గ్యారే డి లయన్ స్టేషన్ దగ్గరికెళ్తాము. అక్కడి నుంచి మనము బయాసెల్‌కు ఎస్‌బీబీ ట్రైన్స్ అని యూరోపియన్ ట్రైన్స్ అండి. అంటే అక్రాస్ ద కంట్రీ టు కంట్రీ వెళ్ళే ట్రైన్స్. అక్కడి నుంచి మనం బేసిల్ వెళ్తాము. సో, అదండి మన ప్రయాణము ఈరోజు. సో, వన్స్ మనం అక్కడ రీచ్ అయిన తర్వాత డే 1లో అక్కడికి అయిపోతుంది. మన హోటల్‌లో ఎంటర్ అవుతాము. సో, నెక్స్ట్ రోజు తర్వాత వీడియో మనం తర్వాత చూద్దాము. Okay, we just reached Saint Pancras, King's Cross Saint Pancras International Terminal. సో మనం ఇక్కడ నుంచి ఇప్పుడు స్విట్జర్లాండ్ వెళ్తాము వయా ప్యారిస్. ఓకే, ఐఎమ్ జస్ట్ గెటింగ్ ఇన్ టు ద స్టేషన్. సో మనం చూడొచ్చు మన ట్రైన్ వచ్చేసి 6:01కు ఉంది. 4:40కి గేట్లు ఓపెన్ చేస్తారు. జనాలు అందరూ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. సో నేను మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో వీ షుడ్ బి గెటింగ్ ఇన్ టు ద క్యూ అబౌట్ ఒక 10 minutesలో మా ఫ్రెండ్ వచ్చిన తర్వాత మనం క్యూలో వెళ్తాం. ఈ కరెన్సీ గురించి కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. మీరు క్యాష్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ట్రావెల్ కార్డ్ అంతకంటే అవసరం లేదు. మీకు దగ్గర ఉన్న డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు వీటిని ఉపయోగించి మనం జరుపుకోవచ్చు. కాకపోతే ఒక్క విషయం, క్రెడిట్ కార్డు విషయానికి వస్తే మొట్టమొదటి ప్రిఫరెన్స్ మాస్టర్ కార్డ్ అండి. తర్వాత విజా కార్డు. ఇంకా రెండు లేని పక్షంలో అమెరిక్స్ యూజ్ చేయండి. ఎందుకంటే ఛార్జెస్ మాస్టర్ చాలా తక్కువ ఉంటుంది, విజా కొంచెం ఎక్కువ, అమెక్స్ చాలా ఎక్కువ. డెబిట్ కార్డు కూడా అదే ఉంటుందండి. కాకపోతే మీరు కొంచెం మీ బ్యాంకుకి ఫోన్ చేసి కనుక్కుంటే కొన్ని డెబిట్ కార్డులు మాత్రము క్యాష్ విత్డ్రా చేస్తే అక్కడ ట్రాన్సాక్షన్ ఛార్జ్ ఉండదు. సో దానివల్ల మీకు హెల్ప్ అవుతుంది. సో మనది సెక్యూరిటీ చెక్ అయిపోయింది. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ ఓపెన్ చేస్తారు కొద్దిసేపట్లో. జస్ట్ వెయిటింగ్ ఫర్ ది ప్లాట్ఫామ్ టు బి ఓపెన్. ట్రైన్లో కూర్చున్నాము. అసలు అనుకున్నాను కానీ తీద్దామని. ఇంతకుముందు ఎంత రష్ అంటే చేపల మార్కెట్లో ఉన్నట్లు జనాలు మనం ఇండియాలో కూడా ట్రైన్లో అంత చూడం, అంత ఘోరంగా. సరే ఇప్పుడు కొంచెం సేఫ్గా కూర్చున్నాము. సో నా వీఆర్ ప్యాకింగ్ ట్రైన్. ప్రాబబ్లీ 2 గంటలు పడుతుంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి. ట్రైన్ స్టార్ట్ అయింది ఇప్పుడే. జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ ది స్టేషన్. ఫ్రాన్స్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఇంకొక 3-4 గంటలో మనం ప్యారిస్లో దిగుతాం. యూరోస్టార్లో వాష్రూమ్ నాట్ బ్యాడ్. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాటర్ ఇది. Then soap ఇక్కడ, of course tissues. Nice bad. ఆల్మోస్ట్ ప్యారిస్కి రీచ్ అయిపోయామండి. జస్ట్ అబౌట్ మేబీ ఇంకా 2 minutes విల్ రీచ్ ది స్టేషన్. అనౌన్స్ చేస్తున్నారు. సో ప్యారిస్ గ్యారే డు నార్డ్
స్టేషన్ చేరుకున్నాము. అందరూ లగేజ్ తీసేసుకుంటున్నారు. ప్యారిస్ గ్యారీ డు నార్డ్. స్టేషన్ నుంచి బయటకు వచ్చాము. బయటకు వస్తూనే ఫస్ట్ లెఫ్ట్ తిరుగుతూనే చెన్నై దోశ అని ఒక రెస్టారెంట్ ఉంది. సో అక్కడికి వచ్చాము. సో జస్ట్ లుకింగ్ అట్ ఆర్డరింగ్ ద ఫుడ్ హియర్. నైస్ ప్రైసెస్. మేదు కూడా చెప్పాము ప్రస్తుతానికి. ఆ తర్వాత వెళ్తూ పొడి ఇడ్లీ పార్సల్ తీసుకుందాము అని చెప్పేసి. అండ్ పాసిబుల్లీ వీ ఆల్సో గోయింగ్ టు ట్రై ద ఘీ పొంగల్ ఇక్కడ ఏదో ఒకటి ట్రై చేద్దామని. Let's see. Yeah, we're also going to buy the train tickets online because there was literally mess up in the station. It was very difficult to buy. Machines are not working. Huge queues everywhere. చూడండి వడ సాంబార్ ఇచ్చారు, కొంచెం చట్నీ, టమాటో చట్నీ, తర్వాత ఫైన్. ఇది నోట్రే డామ్ అండి, క్యాథెడ్రల్ చర్చ్. చాలా మంచి కట్టడం, అంటే బయట నుంచి చూడడానికి లోపల చూడడానికి కూడాను. కాకపోతే ఈరోజు మరి చాలా క్యూ ఉంది ఇక్కడ. సో ఆ క్యూలో నిల్చొని మనం లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు. సో బయట నుంచి చూసేసి మనము ఇక్కడ నుంచి బయలుదేరుతామండి నెక్స్ట్ లొకేషన్కి. సో లెట్ us see how much we can see. ఇది సైన్ రివర్ అండి. ప్యారిస్లో మనము ఇంచుమించు ఎక్కడ చూసినా కూడా మనకి సైన్ రివర్ కనపడుతుంది. చాలా బ్యూటిఫుల్. జస్ట్ లైక్ మనము యూకేలో అయితే మనకు థేమ్స్ రివర్ ఎలా కనపడుతుంది, ఆల్మోస్ట్ జర్మనీ అండ్ మనకు బ్యాసిల్ ఈ అంటే ఫ్రాన్స్కు, స్విట్జర్లాండ్కు బార్డర్లోను, ఆ తర్వాత స్విట్జర్లాండ్లోను కనపడే రైన్ రివర్ లాగా ఈ సైన్ రివర్ కూడా చాలా ఫేమస్ అండి. అంటే ఒక తేడా చూడండి, మనకు ఇండియాలో ఉన్న నదులకి మనం ఎక్కడ పడితే అక్కడ కరడాలు కట్టేసి తీరా చూస్తే ఏ సిటీలోనూ ఇక్కడ మనకు నదులు నీళ్ళు కనపడవు. వీళ్ళు ఇక్కడ యూరోప్లో ఏంటంటే జర్మనీలో చూడండి, ఫ్రాన్స్లోను, స్విట్జర్లాండ్లో నదుల మీద ఎక్కడ కరడాలు లేవండి, ఆనకట్టలు. కరడాలంటే ఈ ప్లేస్ ఫోస్కేస్ అంట. అంటే ఓల్డ్ నేమ్ వచ్చేసి ప్లేస్ రాయల్. 17th centuryలో కట్టారంట ఈ స్క్వేర్. సిమెట్రికల్ స్ట్రక్చర్స్ అండ్ రెడ్ బ్రిక్స్ యూజ్ చేశారంట. We're just resting here for some time, and you see the sun is shining very nice, and it is probably around 13 degrees temperature. Very nice. ప్రసాద్ గారు కూడా రెస్ట్ తీసుకుంటున్నారు. Okay, it's all nice. Now even the trees actually కొంచెం క్లోజ్ చూసి చూడండి, వెరీ నైస్ కదా. అఫ్ కోర్స్ మూడు పోయిన చెట్లే, బట్ చాలా బ్యూటిఫుల్ కనబడుతున్నాయి. ఆ ఎండ్ అంతా చూడండి అటువైపు వస్తుందా. అదేదో మన అశోక్ చక్రం లాగా ఉంది చూడండి. వచ్చేసి కమింగ్ త్రూ సమ్, అంటే బయటకు వెళ్దామని చూస్తుంటే ఇలా వచ్చాము. ఇది ముజిడీలూరు పిరమిడ్ లోపల నుంచి. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఇక్కడ పిరమిడ్లో ఎలా ఉందో ఇదే మనకు అవుట్ సైడ్ నుంచి చూసినా కూడా ఒక పిరమిడ్ స్ట్రక్చర్ కనపడుతుంది. వెన్ వి గో అవుట్ మనం అది చూస్తాం. See this? ఓకే, మనం లోపలికి మ్యూజియంలోకి అయితే వెళ్ళట్లేదు. జస్ట్ ఇక్కడ ఏదో రెండు ఎగ్జిట్ ఏరియాలో 4 శిల్పాలు ఉన్నాయి. ఓకే, దెన్ ఎందుకంటే మనకి లోపలికి వెళ్ళామంటే చాలా టైం అవుతుంది. అండ్ దిస్ ఇస్ వేర్ దట్ ఇన్సైడ్ పిరమిడ్ చూసాం కదా మనం, అటు నుంచి ఇది. సో ఫ్రమ్ హియర్ నౌ వి విల్ ఎగ్జిట్ అవుట్. ఏదో మ్యూజియంలో నుంచి మనం బయటకు వెళ్తున్నప్పుడు ఏదో రాశారు మొత్తం మీద, మనకైతే ఏం అర్థం కాదు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత లైట్గా వీటిని ఏమైనా ట్రాన్స్లేట్ చేసి చూద్దాం. నాకు ఇవి చూస్తున్నంతసేపు లార్డ్ ఆఫ్ ద రింగ్స్లో ఆ రింగు చుట్టూతో ఉంటే చూడండి, అదేదో లాగా అనిపించింది. సో మనం ఇంతకుముందు అన్నాం కదండి. సో లూర్ పిరమిడ్ లోపల నుంచి మనకి కిందికి ఇలా
డైమండ్ షేప్లో ఉన్నట్లుగా ఇక్కడ పైకి వస్తే కనుక ఇలా పై నుంచి పైకి వెళ్తున్నట్టుగా డైమండ్ షేప్ ఉంది. లూర్ పిరమిడ్ ఎదురుగా ఆ ఎంట్రన్స్ ఎదురుగా ఉన్న ఏరియా అండి ఇది. ఒక పెద్ద రౌండ్ అబౌట్ ఇట్స్ మ్యాసివ్ కన్స్ట్రక్షన్స్ అటువైపు చూసినా మనకు. అండ్ ఆఫ్ కోర్స్ అట్ ద సేమ్ టైమ్ వెరీ బిజీలీ బీయింగ్ యూజ్డ్ బై ద పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్సలెంట్. ఐ మీన్ ఇవన్నీ ఏదో ఇప్పుడువి కాదు కదండి, వీళ్ళ హిస్టారికల్గా ఈ ఫ్రాన్స్, యూకే, జర్మనీ. ఇది మంచి కన్స్ట్రక్షన్ అండి ఇక్కడ. నైస్ థింగ్. వి జస్ట్ గోయింగ్ టు టులరీస్ గార్డెన్. అక్కడ నుంచి నడుస్తూ వెళ్తున్నాం మనము. ఏదో కనపడింది, షేర్ ఇట్ విత్ యూ. ఈ మనం వెళ్తున్న టులరీస్ గార్డెన్ నుంచి సో అక్కడ దూరంగా మీరు చూస్తే ఒకటి, అంటే ఆఫ్ కోర్స్ ఇప్పుడు కనపడకపోవచ్చు, ప్లేస్ డి లా కాన్కార్డే ఒక స్తంభం లాగా ఉంటుంది. దగ్గరికి పోయినప్పుడు చూపిస్తాను నేను. అరౌండ్ సెంటర్లో ఉంది. అయినో మనకు అంత కనపడకపోవచ్చు ఇక్కడ, బట్ ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్. వీఆర్ గోయింగ్ వాకింగ్ దేర్ ఇన్ అబౌట్, ఇట్ విల్ టేక్ అబౌట్ 15 minutes. And in this square you see lots of buildings. What is that? And I think Eiffel Tower కనపడుతుందా మీకు ఇక్కడ? Yeah, it's there. We'll go there as well. Last villa కనకార్డే చూసేసి అక్కడ నుంచి మనము చామ్స్ ఎలీస్ వెళ్ళి అటు నుంచి we'll go to the see that? Yeah. See that there? Right? Now it is Eiffel Tower. It's very clearly visible to you. That thing. We go there for sure, close by. And then ఈ ప్లేస్ డీలా కాన్కార్డే కూడా ఆ వైట్ సెంటర్లో ఉంది చూడండి, దాని మధ్యలో ఉంది. ఈ ప్లేస్ డీలా కాన్కార్డే. I know again we can see very closely the Eiffel Tower there. అక్కడ కూడా వెళ్తాం మనం. చామ్స్ ఎలీస్ వెళ్ళి అటు నుంచి ఈఫిల్ టవర్కి వెళ్తాము. ఆ రోజులో కట్టారు మరి వీళ్ళు కళాకారులు. సో ఈ ప్యాలెస్ డీలా కాన్కార్డే తర్వాత ఈ లూర్, ఈఫిల్ టవర్ అన్నీ ఇంచుమించు ఒకే దగ్గర ఉన్నాయండి. అంతా నడుస్తే మనం ఇంచుమించు ఒక 2 నుంచి 10 నిమిషాలు అంటే మ్యాక్సిమం. సో ఇప్పుడు మనం చూస్తున్న పిక్చర్ అండి ఇది, అసెంబ్లీ నేషనల్ అని చెప్పేసి ఫ్రాన్స్లో. నేను జస్ట్ ఫోటో మాత్రం తీసానండి, వీడియో తీసి దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే ఇది యాక్చువల్లీ మన ఎలా ఇండియాలో లోయర్ హౌస్, అప్పర్ హౌస్ లాగా రాజ్యసభ, లోక్సభ అంటాము, అలా ఫ్రాన్స్లో వచ్చేసి లోయర్ హౌస్ పార్లమెంట్ అండి. సో జస్ట్ ఫోటో అన్న కొంచెం క్లియర్గా చూపిద్దాం మీకు అని తీశాను. ఈఫిల్ టవర్ అండి. అఫ్కోర్స్ ఇంకా దగ్గరికి వెళ్ళలేదు. ఇటే చామ్స్ మార్స్లో ఈ రైన్ రివర్ ఉంది కదండి, ఇక్కడ రైన్ రివర్ వాటర్లోనే ఉన్నాము. ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ 30 minutesగా ఈ రివర్ ఉడ్డను నడుచుకుంటూ వస్తున్నాము. we almost very close to the Eiffel Tower. See that? So ఇంకొక 15 నిమిషాలు అక్కడ ఉంటాము క్లోజ్గా. చామ్స్ ఎలీస్ ఎక్స్ప్లోర్ చేసి అక్కడ నుంచి ఈఫిల్ టవర్ కొంచెం దగ్గరగా చూసేసి మళ్ళీ మన స్విట్జర్లాండ్ దారిలో పడతాం. వీఆర్ వెరీ క్లోజ్ టు ద ఈఫిల్ టవర్ అండి. ఇటువైపు సూర్యుడు ఉన్నాడు, బట్ వీళ్ళు అటుపక్కకి వెళ్ళి కూడా చూద్దాము. ఏంటంటే మనం డే టైం వచ్చాం కదా, అది కొంచెం ఇబ్బంది, కొంచెం బాగా ఎండగా ఉంది. అదే ఈవినింగ్ టైం అనుకోండి, మబ్బుల్లో కొంచెం ఆ సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు లేకపోతే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఇట్ వుడ్ బి గ్రేటెస్ట్ వ్యూ. J'ai pas compris en fait. దిస్ ఈజ్ మోస్ట్ క్లోజ్గా అండి ఈఫిల్ టవర్.
I think this was the best view we thought. ఇటు నుంచి అండ్ దీని ఎదురుగా ఇక్కడ చామ్స్ ఎలీస్ ఉంది. ఇవి చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు మనకేం అనిపించదు, బట్ ఈఫిల్ టవర్ పైకి ఎక్కిన తర్వాత ఏదో 5-6 గంటలు అట్లా సాయంత్రం ఎక్కామనుకోండి, ఆ గ్రీనరీ, ఆ తర్వాత నైట్ లైట్స్ పిచ్చగా ఉంటుంది. సో ఇప్పుడు ఈఫిల్ టవర్ను నేను కొంచెం సైడ్కి వెళ్ళి తీద్దామని, ఎందుకంటే జస్ట్ want to see some different view. Probably I'll go a little bit far. ప్యారిస్లో ఒలింపిక్స్ జరిగినప్పుడు దాని గుర్తుగా పెట్టిందండి చిహ్నము. అండ్ ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ నుంచి అయితే మనకు బెటర్ వ్యూ వస్తుంది, ఒక సింగిల్ వ్యూ. చూసి అడ్డం లేకుండా ఇక్కడ రైట్. దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ వ్యూ. ఇది డబుల్ డెక్కర్ ట్రైన్, ఆర్ఆర్ ట్రైన్స్ అంటాము ప్యారిస్లో. 2 లేయర్ సీటింగ్ ఉంటుంది. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ వన్ ఆఫ్ అవర్ ట్రైన్. ఇట్ విల్ బి కమింగ్ ఇన్ అదర్ డైరెక్షన్. కింద లేయర్లో కూర్చున్నాము ట్రైన్లో. పైన అక్కడ పైన ఉంది కదా స్టైర్ కేసు, అక్కడ స్టైర్ కేసు ఉంది కదా, స్టైర్ కేసు పైకి వెళ్ళచ్చు. ఇసుక అది ల్యాంప్స్ ఉన్నాయి కదా, దట్ ఈస్ వెరీ అట్రాక్టివ్ అండ్ ఇట్ వాస్ నైస్. సో వీ ఆర్ ఆన్ అవర్ వే ఫ్రమ్ Paris, Gare de Lyon to the Basel. In comparison to other trains we travel today, Eurostar and Orior and the metros, this is, at least we feel, at least out of this time, it's a slightly better in terms of the, not much of wobbly, but now slowly I'm feeling a little bit of wobbly. I think it's all because of the old infrastructure they have had from the ages. You know what I mean? Anyway, చూద్దామండి. మనం మళ్ళీ బేసల్ రీచ్ అయిన తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. See, you know, it's got a nice place to keep the water bottle or anything that you know you have with you, and in case this is the plate that you could use while eating food, and a good place to have the luggage there. You know, you can see the bags there. It was good. Okay.